మనిద్దరికీ అతని వల్ల డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే అతన్ని నేను జైలు నుంచి బయటికి రాకుండా చేశాను. నీ చేత్తో నాకు బొట్టు పెడితే నాకు చాలా మంచి జరుగుతుంది. ఇక్కడేంటి నువ్వు? ఎందుకో బాధపడుతున్నావు? ఏమైంది రమణయ్య? అలేఖ్యమ్మ గారి పరిస్థితి చూశారమ్మా. ఏమైంది? ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయమ్మా. ఆ టైంలో మీరు ఆకలిస్తుంది అన్నారు. అలేఖ్యమ్మ గారు మీకు భోజనం పెట్టలేను అనలేక తనెంతో ఇష్టపడి పెంచుకున్న పావురాన్ని నా చేత అమ్మించేసి ఆ డబ్బులతో మీకు భోజనం పెట్టించారమ్మా. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఆ టైంలో మీరు ఆకలిస్తుంది అన్నారు. అలేఖ్యమ్మ గారు మీకు భోజనం పెట్టలేను అనలేక తనెంతో ఇష్టపడి పెంచుకున్న పావురాన్ని నా చేత అమ్మించేసి ఆ డబ్బులతో మీకు భోజనం పెట్టించారమ్మా. చాలా బాగుంది. నువ్వు కూడా తినలేఖ్య? వద్దేశ్వర్య, నా లంచ్ వేరే ఉంది. నీకు తృప్తిగా భోజనం పెట్టాను. అది నాకెంతో సంతోషంగా ఉంది ఐశ్వర్య. ఎంత పని చేసావు? ఇంట్లో ఏమీ లేకపోయినా ఆకలి తీర్చడం కోసం ఆఖరికి నువ్వు ఎంతో ఇష్టపడి పావురాన్ని అమ్మించేసి డబ్బులతో నాకు భోజనం పెట్టు.
తెలియకుండానే ఈ రోజు నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించలేఖ్యా, నన్ను క్షమించు. ఇన్ని వేల కోట్లున్నాయి, ఏది కావాలంటే అది నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ ఎప్పుడు వేయని ఆకలి నాకు నిన్ను చూడగానే వేసింది. దేవుడా, ఎందుకు అలేఖ్యకి ఇచ్చే గుణమే గాని తీసుకునే గుణం లేకుండా చేసావు. అయ్యో, మేము ఏ సాయం చెయ్యకుండా ఎందుకు మా చేతులు కట్టేసేలా చేసావు? నా అలేఖ్యకి మేమెవరూ సాయపడలేకపోతున్నావు. నువ్వు ఒక్కడివి మాత్రమే సాయపడగలవు. దేవుడా, నా అలేఖ్యని కాపాడు తండ్రి, కాపాడు తండ్రి. అలేఖ్యా, అమ్మా అలేఖ్యా, అలేఖ్యా, అమ్మా అలేఖ్యా. ఏంటి? ఇదిగోనమ్మా 5,000. ఎక్కడివి? ఎవరిని అడుక్కుని తెచ్చారు? అయ్యో, నేను నీ తండ్రినిరా. నేను అడుక్కుంటానా? ఎవరినైనా అడుగుతానా? మరైతే ఈ డబ్బులు ఎక్కడివి? అమ్మా, నా చిటికిన వేలికి బంగారపు లక్ష్మీదేవి ఉంగరం ఉండేది కదా, అది అమ్మేశాను. ఈ లక్ష్మిని అమ్మేసి ఈ లక్ష్మిని తెచ్చాను. ఎప్పుడో కొన్న ఉంగరం, అది పెట్టుకుంటే అన్నీ కలిసొచ్చాయనుకున్నాను. కానీ అది ఉన్నప్పుడే అన్నీ పోయాయి కదమ్మా. అందుకే దాన్ని అమ్మేశాను. అంతేగాని నీ తండ్రి ఎవరి దగ్గర చెయ్యి చాసలేదమ్మా. చావనైనా చస్తాను గాని నా కూతురు ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టను. తాకట్టు పెట్టలేను. ఏమైంది? అయ్యో, నీకేమైంది? రమణయ్య, రమణయ్య, ఏమైంది? నొప్పిగా ఉందమ్మా. రమణయ్య, నొప్పిగా ఉందమ్మా. ఇలా రండి, కూర్చోండి. రమణయ్య, అమ్మాయి గారు, మీ అయ్యగారికి గుండెలో నొప్పిగా ఉందంట. త్వరగా వెళ్ళి ఆటో తీసుకురా. అలాగే అమ్మాయి గారు. కొంచెం ఓర్చుకోండి, మీకేం కాదు. ఉండండి, రమణి వెళ్ళడు, ఆటో తీసుకొస్తాడు. ఊరుకోండి. అయ్యో, ఏమైంది? కొంచెం ఓర్చుకోండి, మీకేం కాదు. హాస్పిటల్కి వచ్చేసాం. కొంచెం ఓర్చుకోండి, మీకేం కాదు. ఏమయ్యా, డాక్టర్ గారు ఏరి? సగం కట్టు కట్టి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు. అంతలోని కంగారేంటి? చిచ్చి, ఎంతో పాపం చేస్తే గానీ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి రారా బాబు. ఇదేం కర్మరా బాబు మాకు. ఏం హాస్పిటల్లో ఏంటో. ఛీ,
ఆటో దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఓ 100 కొట్టండి. డాక్టర్ గారు ఎక్కడున్నారు? డాక్టర్ గారు ఎక్కడున్నారో చెప్పాలంటే ఓ 100 ఇవ్వండి. ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చి చెకప్ చేయాలంటే ఓ 500 కొట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీనే కదా బాబు. ఏంటి ఈయన బతకాలని లేదా? చంపుకుంటారా? అయ్యో అలా మాట్లాడుకో. ఇదిగో ఈ డబ్బు తీసుకుని త్వరగా డాక్టర్ గారిని పంపించు. సరే. ఏంటి సమస్య? డాక్టర్ గారు ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది, కొంచెం త్వరగా చెక్ చేయండి. ఇక్కడ బెడ్స్ ఖాళీగా లేవు. అయ్యో ప్లీజ్ అండి, ఏదో ఒక బెడ్ చూడండి. ఈయనకి చాలా సీరియస్ గా ఉంది. హఠాత్తుగా గుండె జబ్బులు వచ్చేస్తే హఠాత్తుగా బెడ్స్ ఖాళీగా ఉంటాయేంటి? ఓ పని చేయండి, ఆ నేల మీద పడుకోబెట్టండి. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, ఆలోచిస్తున్నారేంటి? ఇంకా 7వ నెంబర్ వార్డులో ఎవడో చచ్చాడంట. వాడిని ఈ స్ట్రెచర్ మీదనే తీసుకెళ్ళాలి. త్వరగా దించండి. అమ్మా, మీ నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా ఈ ఇంజెక్షన్ చేయాలి. వెంటనే తీసుకురామ్మా. అలాగే డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏది కూడా ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ వల్ల కొంత గుండె నొప్పి తగ్గుతుంది. రేపు పెద్ద డాక్టర్ వస్తాడు, ఆయన చెకప్ చేస్తాడు. పర్వాలేదు కదా డాక్టర్? 2 రోజులు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను. రేపు పెద్ద డాక్టర్ వచ్చి చూసి చెక్ చేశాక ఈయన బతకాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలనే చెప్తాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి.
హలో, నేను చూడకూడని దృశ్యం చూశాను ఠాగూర్. ధనుంజయరావు చావు బతుకుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో అయ్యో వాట్? కింద పడుకొని ఉన్నాడు ఠాగూర్. పక్కన అలేఖ్య ధనుంజయరావుని చూస్తూ కుమిలిపోతూ ఉంది. ధనుంజయరావుని హీనాతిహీనంగా నేల మీద పడేశారు ఠాగూర్. నువ్వు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను. ధనుంజయరావుగా కర్మేంటి? నా కూతురు గవర్నమెంట్ హాస్పిటల్లో కింద కూర్చొని తండ్రికి సఫర్యలు చేయడం ఏమిటి? నో, నా కళ్ళ ముందు జరుగుతున్నది చూసే చెప్తున్నాను ఠాగూర్. నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలి. నీ కూతురికి ధనుంజయరావుకి మొత్తానికి ఏదో జరిగింది. నువ్వు త్వరగా బయలుదేరి ఇక్కడికి రా ఠాగూర్. ఎస్. పాపం, డాడీని డాడీ అని పిలవడమే మానేశాను. దానికి ఆయన ఇంత బాధపడుతున్నారు. ఎంతైనా ఆయన నా తండ్రి. కన్న తండ్రిని ఎవరైనా అలా పిలవకుండా ఉంటే పాపం చాలా ఫీల్ అవుతారు. ఇక నుంచి నేను ఆయన డాడీ అని పిలుస్తాను. దానివల్ల ఆయన ఆరోగ్యం కుదుటపడొచ్చు. ఎవరు మీరు? డాక్టర్స్, ఇది హాస్పిటల్ అనుకున్నారా? మున్సిపాలిటీ చెత్తకు పనుకున్నారా? ఏంటో ఇది? నా ఫ్రెండ్ ధనుంజయరావుని కింద పడుకోబెట్టి వైద్యం చేస్తారా? ఇదిగో, నీకు నేను 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపల ఈ వార్డ్ అంతా స్పెషల్ వార్డులా కనిపించాలి. లేదో ఎవరో ఒకరు తలుచుకోకపోతే ఈ దేశంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఇలాగే ఉంటుంది. దేవుళ్ళ వచ్చాడు మహానుభావుడు.
నన్ను క్షమించు ఠాకూర్, క్షమించు. చేరు నీకేమి కాదు. నిన్ను నేను సింగపూర్ తీసుకువెళ్ళి అక్కడ నీకు స్పెషల్ ట్రీట్మెంట్ చేయిస్తాను. నువ్వు ఖచ్చితంగా మామూలు మనిషి అవుతావు. ఠాకూర్, నీకు చేసిన ద్రోహానికి పాపం అనిపిస్తున్నాను. ఆ పాపమే నన్ను నా కూతుర్ని రోడ్డు మీద పడేసింది. ఆ రోజు నీకు నేను చేసిన ద్రోహం వల్లే నీ భార్యను పోగొట్టుకున్నావు. 20 సంవత్సరాలు నీ కూతురికి ఇండియాకు దూరమైపోయావు. నన్ను క్షమించు ఠాకూర్, క్షమించు. నువ్వు మాఫియా లీడర్వే కానీ పేదవాళ్ళకు మాత్రం దేవుడివి. వాళ్ళ కోసమే పుట్టావు, వాళ్ళ కోసమే మాఫియా లీడర్ అయ్యావు. ఠాకూర్, ఇప్పుడు నేను కూడా పేదవాణ్ణే. నువ్వే నాకు దేవుడివి. ఠాకూర్, దేవుడు పాపాలని క్షమిస్తాడు. అలాగే నువ్వు నన్ను కూడా క్షమించు. నేను మరో పాపం చేశాను. నువ్వు నీ కూతురికి నువ్వే తండ్రి ఉన్న సంగతి నన్ను చెప్పమన్నావు. నేను చెప్పలేదు. నేను చెప్పానని అబద్ధం చెప్పాను. నన్ను క్షమిస్తావు కదా? నేనిక బ్రతకనని నాకు తెలిసిపోయింది ఠాకూర్. నా టైం అయిపోయింది. నేను ఇంకా మోసం చేయలేను. చచ్చే ముందు నిన్ను మోసం చెయ్యలేను. నీ కూతురెవరో ఇప్పుడే చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. నాకిద్దరు కూతురు లేరు ఠాకూర్, ఒకే ఒక కూతురు. ఆ కూతురికి నువ్వే తండ్రి అని చెప్తే నాకు ఎక్కడ దూరం అయిపోతుందోనని భయపడ్డాను. శాశ్వతంగా నేనే దూరం అయిపోతున్నాను కదా ఠాకూర్. ఇంక నీకు చెప్పకుండా మోసం చేయలేను ఠాకూర్. నీ కూతురు అదుగో నీ కూతురు. డాడీని డాడీ అని పిలవడమే మానేసి
వదిలేశాను. అదిగో నీ కూతురు అలేఖ్య. అదిగో అదిగో నీ కూతురు. అదిగో ఎంతైనా ఆయన నా తండ్రి. అయ్యో, ఇక నుంచి నేను ఆయన్ని డాడీ అని పిలుస్తాను. ధనుంజయ, ధనుంజయ, ఏయ్, ఏయ్, ధనుంజయ, ధనుంజయ, ఏమైందిరా నీకు? ఆ? ధనుంజయ, 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 ఏమైందిరా? ఆ? డాక్టర్, 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 మాట్లాడరా ధనుంజయ, ధనుంజయ, మాట్లాడరా, మాట్లాడు ధనుంజయ, ధనుంజయ, మాట్లాడరా, మాట్లాడు ధనుంజయ, ధనుంజయ. డాక్టర్, చూడండి డాక్టర్, చూడండి. ఐఎమ్ సారీ, హీఈస్ నో మోర్. What? అయ్యగారు, డాడీ, 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 ఏమైంది డాడీ? అంకల్, మా డాడీకి ఏమైంది డాడీ? డాడీ, 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 కళ్ళు తెరవండి డాడీ. డాడీ, అమ్మాయి గారు, డాడీ, బ్రతుకున్నంత కాలం నిన్ను డాడీ అని పిలవనని డాడీ, ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు చనిపోయాక డాడీ, డాడీ అని పిలుస్తున్నారా అమ్మా? డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ, 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 నేను డాడీ, అలాగని డాడీ, 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 నేను డాడీ, మీ అలాగని డాడీ, 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 ప్లీజ్ డాడీ, డాడీ, డాడీ,
మిమ్మల్ని డాడీ అని పిలవడం మానేశాను. నేను అలా పిలవడం లేదని ఎన్నిసార్లు బాధపడుంటారు. నన్ను క్షమించండి డాడీ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి డాడీ, నన్ను క్షమించండి. చూడండి చూడండి, మా డాడీ చనిపోయినట్టు లేదు కదా, లేదు కదా, నిద్రపోతున్నట్టుంది. అవును, నిద్రపోతున్నట్టే ఉంది. డాడీ, లేదు, మా డాడీ నేనే చంపుకున్నాను, మా డాడీ నేనే చంపుకున్నాను, మా డాడీ నేనే చంపుకున్నాను. అయ్యో, అనుష, మా డాడీకి నేనంటే ప్రాణం. అనుష, ప్రాణం. డాడీ, మీరు ఇక్కడ ఉండలేరు, వెళ్ళిపోమంటే ఆయన వినలేదు. నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనమ్మా అని నన్ను శాశ్వతంగా చూడకూడదని వెళ్ళిపోయారు అనుష, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనుష. డాడీ వెళ్ళిపోయారు అనుష. అక్క, మా డాడీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మా డాడీకి నేనే స్వయంగా స్నానం చేయించాను. అమ్మా తీసుకో. డాడీ, ఏంటివి? ఇది తెల్ల ద్రాక్ష పళ్ళ జ్యూసు, ఇది నల్ల ద్రాక్ష పళ్ళ జ్యూసు. ఆగమ్మా. ఇవ్వనమ్మా. ఏం డాడీ ఇది? ఇది తెల్ల ద్రాక్ష, ఇది నల్ల ద్రాక్ష. ఇవి తీసుకుంటే నీరసం వెంటనే తగ్గిపోతుంది. అన్నంలోకి ఏం వండుతున్నావు? పప్పు వండుతానరా. మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా ఉంటుంది. అలేకే కూడా బాగుంటుంది. అంకుల్ అంకుల్, ఎందుకు అంకుల్ చాక్లెట్లు పంచుతున్నారు? చెప్తాన్రా, ముందు తీసుకు తిను. నాకు నా మనవడు కావాలి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చాక అదలా జరిగిపోతుందని అనుకోవాలి గాని దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ దిగులుగా ఉంటే ఎలా? నేను నీ కడుపులో పెరుగుతున్నా నా మనవడిని చూసి గానీ చావుననేవారు. ఏ డాడీ, ఏ మనవడిని చూడకుండానే చనిపోయారే. నా మీద బెంగతోనే మీకు హార్ట్ అటాక్ వచ్చింది. నేనే పాపిస్తుదాన్ని, నేనే మిమ్మల్ని చంపుకున్నాను, నేనే మిమ్మల్ని చంపుకున్నాను. అయ్యో, నేనే చంపుకున్నాను. రమణయ్య, ఈ డబ్బులు తీసుకుని బట్టలు ఇంకా కార్యక్రమానికి కావాల్సినవన్నీ తీసుకురా. నో,
చావు గురించి ముందే తెలుసు అనుకుంటా. తన గారాల కూతురు ఎక్కడ ఇబ్బంది పడిపోతుందో అని ముందే తన చేతికున్న ఉంగరాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చారు అంకుల్, డబ్బులు తీసుకొచ్చారు. వద్దు డాడీ, జాబులో కూడా మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు. సారీ అంకుల్, డబ్బులు వద్దు అంకుల్. రమణయ్య, అమ్మాయి గారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దు. మన దగ్గర ఉన్న డబ్బులతోనే కావలసినవన్నీ తీసుకురా. వెళ్ళు. అలాగే అమ్మాయి గారు, అలాగే. ధనుష్, డాడీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ధనుష్, డాడీ మిమ్మల్ని చూడడానికి ధనుష్ వచ్చాడు. డాడీ, ఆడదామని కూడా చూడను, నరికేస్తా. నీకే చెప్పాను.